శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సుభాషితం సుభాషితం ప్రజాహితం సుభాషితం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భర్తృహరి. సంస్కృతంలో మహాద్భుతమైన కవి భర్తృహరి. భర్తృహరి సుభాషితముల నుంచి ఈ శ్లోకము ఒక 12-15 సంవత్సరాలు వెనక్కు వెళితే ఇదే స్వరములో, అంటే ట్యూన్లో, ఈ స్వరములోనే ఈ శ్లోకం వినపడేది. కేశవపంతుల నరసింహశాస్త్రి గారు అని వారు ఆకాశవాణిలో, ఆల్ ఇండియా రేడియోలో ఈ కార్యక్రమం సంస్కృతం నేర్చుకుందామనే కార్యక్రమంలో వారు మొట్టమొదట ఈ శ్లోకము శిష్యురాలు తాను అలా చెబుతూ మొట్టమొదట ఈ శ్లోకం వచ్చేది. చాలామందికి ఈ శ్లోకం ఎక్కడిదో తెలియదు, ఎవరిదో తెలియదు. ఇది భర్తృహరి సుభాషితాలలో నుంచి తీసుకున్న శ్లోకం. ఆ భర్తృహరి ఎంత మహానుభావుడో కానీ ఆయన చెప్పిన ప్రతి అక్షరము ఇవాళ జనసామాన్యంలో నోళ్లల్లో అలా తిరుగుతూ నానుడులుగా, నానుతూ ఉన్న నుడులుగా అలా అయిపోయాయి. అంత మహాకవి భర్తృహరి. అటువంటి భర్తృహరి శ్లోకం ఏం చెప్తున్నాడు ఇందులో? కేయూరాణి నభూషయంతి పురుషం. కేయూరములు అంటే ఇలా భుజాలకు పెట్టుకునేవి ఆభరణాలు, భుజాభరణాలు. ఇవి పురుషుణ్ణి పెద్ద శోభింపజేయలేవయ్యా అన్నాడు. అవి కాదయ్యా హారములు. హారములు వేసుకుంటే గొప్పగా ఉంటుంది. లాభం లేదన్నాడు. చంద్రోజ్వలాహ, చంద్రహారాలు ఇవేమన్నా గొప్పవా అంటే అవి కూడా కాదన్నాడు. నిజానికి ఇవన్నీ గొప్పవి లోకంలో. నా స్నానం, స్నానం గొప్పది కాదన్నాడు. నా విలేపనం, నా కుసుమం, చందనం పూసుకోవటం కాదు, పువ్వులు పెట్టుకోవటము కాదు, చక్కగా వెంట్రుకలు కేశ సంపద ఉండటము కాదు. ఇవేవి గొప్ప కాదయ్యా. ఏమిటి గొప్ప? వాణ్ణి ఏకా సమలంకరోతి పురుషం. ఒక వాక్కు మాత్రమే. మనం చూసాం, వాక్కే ఐశ్వర్యము. ఓం సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయః సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచీ. వేదం చెప్తూ ఉన్నది. వాడి యొక్క వాక్కునందు అధివాచి లక్ష్మీ, ఆ వాక్కు మీద లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అన్నాడు. ఎవడైతే జల్లెడలాగా పదాలను జల్లెడబట్టి అటువంటి మెరికల్లాంటి లోకహితమైన మాటలు మాట్లాడుతాడో వాని యొక్క వాక్కున ఐశ్వర్యము కూర్చుంటుంది అన్నాడు. చూసారా, వేదంలో చెప్పాడు. అటువంటి వాక్యాన్ని అద్భుతంగా చెబుతూ ఉన్నాడు భర్తృహరి. వాణ్ణి ఏకా సమలంకరోతి పురుషం అంటే నిజానికి ఆభరణాలు, హారాలు, చక్కని కేశ సంపద ఇవి సహజముగా శోభలు. ఇవి ఉంటే గొప్పే. బట్టతలుంటే గొప్ప కాదు. చక్కని కేశపాశం ఉంటే చూడటానికి అందము.
అయితే ఈ అన్నింటినీ మించి ఒకటి ఉంది అని చెప్తూ ఉన్నాడు. అది సుసంస్కృతమైన వాక్కు, సంస్కరింపబడిన వాక్కు. ఇంకా చెబితే ఆయన దృష్టిలో సంస్కృతమే అంటే సంస్కరింపబడిన భాష అని. మామూలు లోకంలో కూడా చక్కని భాష మాట్లాడటం, లోకప్రియముగా మాట్లాడటం, సత్యము మాట్లాడటం, ఇది భాషకు యొక్క గొప్పతనం. మనం చూస్తున్నాం ఎంతమందో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఎలా అయ్యారయ్యా అంటే చాలా అద్భుతంగా మాట్లాడుతాడండి. ఆయన కాగితం కూడా చూడడండి, అనర్గళంగా మాట్లాడుతాడండి. అంటే వాక్ శక్తి, జనాన్ని కట్టి పడవేసేటువంటి ఒక సమ్మోహనమైన వాక్కు. వాణ్ణి ఏకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే అఖిల భూషణాని క్షీయంతే ఖలు భూషణాని 2 పాఠాలు ఉన్నాయి. అన్ని భూషణాలు దిగదుడుపయ్యా దాని ముందు వాగ్భూషణం భూషణం, వాగ్భూషణమే భూషణం. దీనికి అద్భుతమైన అనువాదం చేశారు ఏనుగు లక్ష్మణ కవి. ఎందరో చేశారు, కానీ ఏనుగు లక్ష్మణ కవి యొక్క అనువాదమే చాలా లోక ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో భర్తృహరి గారి శ్లోకం ఎంత గొప్పదో, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి శ్లోకం పద్యము అంత గొప్పదిగా ఉన్నది. ఏమన్నాడు? భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్. ఏమి చక్కని అనువాదం అండి. వాగ్భూషణం భూషణం అన్న ప్రాణాన్ని తీసుకున్నాడు ఆయన పద్యంలో. ఇవాళ పద్యాలు రాసేవాళ్లకు, అనువాదం చేసేవాళ్ళకి ఇదంతా గొప్ప శిక్షణ. ఎలా అందుకున్నాడు పద్యాన్ని? భూషణ అని ఎత్తుకున్నాడు, భూష అని ఎత్తుకున్నాడు, భూషలుగావు అని ఎత్తుకున్నాడు షకార ప్రసతో. అందువల్ల వాగ్భూషణమే సుభూషణము అన్నాడు. వాక్కు అన్నది అంత గొప్పది. ఇంకొక మాట కూడా ఏమన్నాడు? సుభాషితం. ఈ ప్రపంచంలో 3 వస్తువులు ఉన్నాయ్యా, 3 రత్నాలు ఉన్నాయి అన్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. జలం, అన్నం, సుభాషితం, ఈ 3 రత్నాలు అన్నాడు. నిజంగా ఆపద వచ్చినప్పుడు నీళ్లు తాగితే బతుకుతాడు మానవుడు. తర్వాత ఎక్కువగా ప్రాణధారణం చేయాలంటే అన్నం తినాలి. 3వది, ఒక ఆపదలో చిక్కుకునేవాడికి ఒక మంచి మాట గొప్పది. సరి అయిన సమయములో చెప్పే మాట, ఒక గురువుగానో, మిత్రుడుగానో, సన్నిహితుడుగానో, ఆప్తుడుగానో, బంధువుగానో ఒక మాట చెప్పడం మానవుని జీవితాన్ని నిలబెడుతుంది. అందుకని ఈ 3 రత్నాలు అన్నాడు. అయ్యే మరి మామూలుగా ఈ వజ్రాలు, రత్నాలు ఇవన్నీ ఉన్నాయే, వీటినేమంటామన్నాడు. మూఢైః పాషాణ ఖండేషు రత్న సంజ్ఞ విధీయతే అన్నాడు. ఈ మూఢైః పాషాణ ఖండేషు, ఈ పాషాణ ఖండాలు, ఈ రాళ్ళు, వీటిని రత్నాలు అని మూఢులు మాత్రమే అనుకుంటారయ్యా. జ్ఞానులు మాత్రము వీటిని మాత్రమే జలం, అన్నం, సుభాషితం పృథివ్యాం 3 రత్నాని, 3 రత్నాలు అన్నాడు. అలాంటి సుభాషితాలు మనం చెప్పుకుందాం మహాద్భుతంగా. చూడండి, వాక్కు అన్నది ఎంత గొప్పదో. వాక్కు చేతనే నీకు మన్నన కలుగుతుంది. వాక్కుతో నీకు మిత్రులు ఏర్పడతారు, వాక్కుతో శత్రువులు కూడా ఏర్పడతారు. ఎప్పుడు జారి మాట్లాడవద్దు, ఏమరుపాటుగా మాట్లాడవద్దు, ఎవరిని విమర్శించవద్దు. ఎవరిలోనైనా గుణం ఉంటుంది, దాన్ని చూడు, అదే నీకు గొప్పతనం. అందువల్ల అలా ఉండటమే మానవుని యొక్క గొప్పతనం. అసలు మనిషి అన్నవాడికి వాక్కే కదా ప్రత్యేకత. సమస్త జంతుజాలములకు లేని యొక్క ప్రత్యేకత మానవునికి వాక్కు. అందువల్ల వాక్కు గొప్పది అని చెబుతూ ఉన్నాడు. జయోస్తు. ఆశీర్వచనం.